నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం త్వరలో అందుబాటులోకి చార్ట్స్ గవర్నెన్స్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించాం స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిల్టింగ్ ప్రక్రియను మొదలు పెట్టండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను హేతుబద్ధీకరణ చేయాలి వీరిని 3 విభాగాలుగా విభజించాలన్న ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను హేతుబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వీరిని 3 విభాగాలుగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ ఆస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించనుంది ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువగా మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు రేషనలైజేషన్ ద్వారా దీన్ని సరిదిద్దనున్నారు దీంతో పాటు కనీసం 2500 జనాభాకు లేదా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఏజెన్సీల్లో అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు సచివాలయంలో శుక్రవారం గ్రామ వార్డు సచివాలయాల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు గతంలో ప్రతిపాదించిన ప్రకారం 1.61 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉండాలి కానీ 1.27 లక్షల మంది మాత్రమే ఉన్నారు కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యలో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది ఉన్నవారిని సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు కొత్త విధానం అమలు చేస్తే 15,000 మంది సచివాలయ ఉద్యోగులు అదనంగా ఉంటారు వీరిలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారికి శిక్షణ ఇచ్చి ఆస్పిరేషనల్ కార్యదర్శులుగా నియమించాలి వీరి ద్వారా ఏఐ డ్రోన్ వంటి కొత్త సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి ప్రతి ఇంటిని జిఐ ట్యాగింగ్ చేయాలి జనవరి 20 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలి అని సూచించారు సచివాలయాల్లో ప్రజల సమస్త సమాచారం అందుబాటులో ఉండాలి నెలాఖరు నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాలి గ్రామ వార్డు సచివాలయాలు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలి సచివాలయ పనితీరు అంచనా వేసి సిబ్బందికి తగిన విధానంగా బహుమతులు ఇవ్వాలి పంచాయతీ కార్యదర్శి వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ అధిపతిగా ఉంటారు సచివాలయాలు నైపుణ్య అభివృద్ధి పరిశ్రమ అభివృద్ధి ప్రాసెసింగ్ మార్కెటింగ్ ఉపాధి విలువ జోడింపు వంటి వాటికి కేంద్రాలుగా ఉండాలి గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలి సచివాలయాల ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలపై నా ఫోటోలు ముద్రించొద్దు ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలి రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న వ్యక్తులపై సర్వే చేయాలని ఆదేశించారు ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి వీలుగా రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సాంకేతిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు ఆర్టీజీ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్ కుమార్లు సీఎస్ కు స్వాగతం పలికి ఆర్టీజీఎస్ చేపడుతున్న కార్యకలాపాలు
కార్యక్రమాల గురించి వివరించారు। ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ సాంకేతిక యుగంలో ప్రభుత్వ శాఖలో మెరుగైన ఫలితాలు రాబట్టడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు। ఆర్టీజీఎస్ ను ప్రభుత్వంలో సాంకేతిక పరంగా ఒక కటింగ్ ఎడ్జ్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆశయమన్నారు। తాను కూడా ఇకపై ఆర్టీజీఎస్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని చెప్పారు। పౌరులకు ప్రభుత్వ సేవలను పాలనను మరింత చేరువ చేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురావాలని సంకల్పించారని విజయానంద్ తెలిపారు। వాట్సాప్ గవర్నెన్స్ ను సంబంధించి పనులు ఎంత మేరకు వచ్చాయని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు। దీనిపై ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి అన్ని పనులు దాదాపుగా పూర్తి చేశామని చెప్పారు। దానికి సంబంధించి డెమోను సీఎస్ కు చూపించారు। 150 రకాల సేవలను ప్రజలకు దీని ద్వారా అందించడాన్ని సిద్ధంగా ఉన్నామన్నారు। దాంతో పాటు ప్రజలు తమ ఫిర్యాదులు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేసే వీలు కల్పిస్తున్నామని చెప్పారు। దీనిపై సీఎస్ స్పందిస్తూ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేలా ఇంగ్లీష్, తెలుగు 2 భాషల్లో ఉండేలా చూడాలని సూచించారు। మత సామరస్యానికి ప్రతీక హజరత్ షా బుఖారీ బాబా ఉరుసు మహోత్సవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు। బాబావారికి సంప్రదాయం ప్రకారం చాదర్ సమర్పించి బాబావారి ఆశీస్సులు స్వీకరించారు। ఉత్సవ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు। ఎన్టీఆర్ జిల్లా పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ షాబుజారీ బాబావారి 428వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి। ఈ ఉత్సవాల్లో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు। ప్రతి ఏడాది తరహాలో పోలీస్ శాఖ తరపున చాదర్ను సిపి మేళతాళాలతో ఊరేగింపుగా స్వాగతం పలికారు। అనంతరం సిపి రాజశేఖర్ బాబు దర్గాలో ప్రార్థనలు నిర్వహించి బాబావారి దివ్య ఆశీస్సులు స్వీకరించారు। బాబావారి ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమని, కుల మతాలకు అతీతంగా భక్తులు బాబావారిని సందర్శించడం మత సామరస్యానికి చిహ్నమని అన్నారు। అనంతరం సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ప్రతి ఏటా పురుష వస్తువులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, లక్షలాది మంది భక్తులు బాబావారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారని తెలిపారు। సో కొండపల్లిలో ఈ సయ్యద్ షా బుఖారీ దర్గాకు సంబంధించి చాదర్ సమర్పించడం ప్రతి సంవత్సరం కూడా పోలీస్ కమిషనర్ రావడం చాదర్ సమర్పించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది। ఇందులో లక్షలాది భక్తులు విచ్చేస్తారు। వారి అందరికి కూడా మంచి జరగాలని చెప్పి ఈ దర్గాకు వచ్చి అందరూ కూడా ప్రార్థనలు తీసుకొని కలకాలం ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను। ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి, ఇక్కడ హిందువులు కూడా వస్తుంటారు, అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సాంప్రదాయం ప్రకారం ఈరోజు నన్ను వీరు పిలవడం నాకు చాలా సంతోషం। సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ శాఖను కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నాను। ఎందుకంటే ఈరోజు రాత్రి ఏదైతే చందనం ఇచ్చే కార్యక్రమం ఉందో అక్కడ కొంత ఎక్కువ ఎగబడతారు కాబట్టి అక్కడ పోలీస్ శాఖ కూడా అన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాము। ఆ సందర్భంలో కూడా అందరూ కూడా పోలీస్కి సహకరించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। मुस्लिम है, सिख है, ईसाई है और अभी हमारे अजमेर शरीफ में गरीब नवाज की बारगाह में भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी की भी चादर आई और यहाँ पे भी कई जगह की चादरें चढ़ती हैं। हम ये चाहते हैं कि सरकार हमारे हिंदुस्तान में सब में अमन व अमान अता फरमाए, हमारे इस उर्स मुबारक के वसीले से सबकी दुआएं कबूल फरमाए। जो दिल में जो लंगर में और ये लंगर जो तकसीम हो रहा है अल्ताफ़ बाबा का, सरकार इसमें खूब बरकतें रहमतें अता फरमाए। माशाअल्लाह इसमें सरकार का
सुबह शाम लंगर बांटा जाता सरकार की बारगाह से, ऐसी हुजूर गरीब नवाज की बारगाह से सुबह शाम लंगर भी बांटा जाता सरकार की बारगाह से। तो मैं दुआ लेके आऊँ सब में मोहब्बत इत्तेफाक अता फरमाए और इस मुबारक की बहुत बहुत मुबारकबाद हमारे अल्ताफ़ भाई को और जितने भी यहाँ कार्यकर्ता हैं जो भी इसमें खिदमतें अंजाम दे रहे हैं, सरकार उन सब की मुरादों को पूरी फरमाए। सरकार अल्लाह के महबूब की तुर्बत का तसद्दुक, शाहान शोदा की अज़मत का तसद्दुक, सरकार सैयद शाह बुखारी अपने दरवाज़े से हम सब को दीन अता फरमा दो, अपने दरवाज़े से नियामतें बख्श दो, बख्श आला हमारे लंगर खाने को अपने ख़जाने से नवाज दो। सरकार मुश्किल कुशाई फरमा दो, सरकार हाजत रवाई फरमा दो। बगिरदाबे बला उफ्ताद कश्ती ज़ईफ़ान व शिकस्तारा कुश्ती बहक के ख्वाजा उस्मान हारूनी मदद कुन या मोइनुद्दीन चिश्ती। और ये उर्स मुबारक इतना बड़ा मैसेज देता है कि सब में मोहब्बत इत्तेफाक अता फरमाए, सब की मुश्किल कुशाई फरमाए, चाहे वो हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो। ये उर्स की एक निशानी है कि उस उर्स में सब की शिरकत होती है माशाअल्लाह। భారతదేశం అంటేనే మత సామరస్యం, కులం మతం భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా పండగలు జరుపుకోవడం అనేది, ముఖ్యంగా మసీదుకి ముస్లిమ్స్ వెళ్తారు, గుడికి హిందువులు వెళ్తారు, అలాగే చర్చికి క్రిస్టియన్స్ వెళ్తారు, గురుద్వారాకి సిక్కులు వెళ్తారు. కానీ సూఫీయిజంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఇక్కడ కులం మతం భేదం లేకుండా మత సామరస్యం, ఇక్కడ హిందూ ముస్లిము క్రిస్టియను సిక్కులు ప్రతి ఒక్కరూ రావడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి దర్గాలు ఎన్ని ఉన్నాయో అజ్మీర్ దర్గా నుండి మీకు ఏ నలమూలలో ఉన్నటువంటి దర్గా చూసినా కూడా కులం మతం అనే భేదం ఎక్కడ ఉండదు. అందరూ కలిసికట్టుగా మత సామరస్యాన్ని నెలకొల్పే ఒక నిజమైనటువంటి ఆస్థాన ఏదైనా ఉందంటే అది దర్గా, అది సూఫీయిజం. కాబట్టి సూఫీయిజంలో ఉన్నటువంటి అజ్మీర్ దర్గా వారి యొక్క అడుగుజాడల్లో అన్ని దర్గాలు కూడా నడవడం అనేది ఇవాళ అజ్మీర్ దర్గా నుండి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఉచితం ఇచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నరెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు. శుక్రవారం గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అన్ని రంగాలు పతనావస్థకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకురావాలని ఉద్ఘాటించారు. ఈ రోజు అమరావతి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది నేను పదే చెప్తున్నాను. రైతులు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం, అభివృద్ధి చేశాం. ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి. అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటా ఇన్కమ్ నెంబర్ 1గా చేయగలిగింది. భారతదేశంలో మొదటి రాష్ట్రం, తలసరి ఆదాయంలో ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్ నగరం. దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇంకో బయోటెక్నాలజీ కానీ, ఇంకో పక్క ఫార్మా కానీ, ఫైనాన్స్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ ఆ రోజు క్రియేట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే 183 కిలోమీటర్లు
ఔటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది. ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం, అభివృద్ధి మా నినాదం, అభివృద్ధి చేశాం, చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం, నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది, అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూమి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు రామాయంపట్నం చూశారు, మామూలు ప్రదేశం. ఈరోజు ఆ రామాయంపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ అయితే 70-80 వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయంపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తం 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు డెవలప్ చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది. ఒక 50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వర్కులు జరుగుతున్నాయి. ఒక 60,000-70,000 కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి. ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుండే డబుల్ లేన్ రైల్వే లైన్ని 4 లేన్స్ చేస్తున్నారు. ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది. అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది, అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది, ఇంకో పక్క పంప్డ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం. ఈ 3 కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్ట్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే నిన్న ప్రధానమంత్రి గారు 1,80,000 కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి జెన్కో కానీ జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. మురళి ఫార్చ్యూన్ హోటల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంబరాల్లో భాగంగా భోగి మంటలు, గంగిరెద్దులు, ఆటలు సందర్శనలకు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక బంద రోడ్డులోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు భోగి మంటలతో సంబరాలను ప్రారంభించారు. అనంతరం గంగిరెద్దుల సయ్యాటలు, రంగవల్లులు, చిలక జోష్యం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. అతిపెద్ద పండుగైన సంక్రాంతిని తమ హోటల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని హోటల్ సేల్స్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా గెస్ట్ ఉన్నారు. వాళ్ళందరికీ మన సంప్రదాయం ఎలా ఉంటుంది, మన సంస్కృతి ఎలా ఉంటుంది అని వాళ్ళకి తెలియటం కోసమే మనం ఇలా ఏర్పాటు చేసాం. అట్లాగా మా గెస్ట్ అందరూ కూడా ఈరోజు వచ్చి భోగి మంటల్ని, ఈ గంగిరెద్దు నాట్యాన్ని, అట్లాగే మా చిలక జోషాన్ని, మా హరిదాస్ ఇచ్చే కథల్ని అన్నీ వింటూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఇట్లాగ ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేస్తాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు విజయకృష్ణ అండి, ఫార్చ్యూన్ మురళీపై జనరల్ మేనేజర్. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్భంగా ఇక్కడ ఫార్చ్యూన్ మురళీ పార్క్లో సో మా ఒక రూమ్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వివిధ దేశాల నుంచి వచ్చున్నారు అండ్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి కోసం అని ఈ విలేజ్ థీమ్లో మనకి నేటివిటీ తగ్గట్టు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే హరిదాసు కథలు చెప్పేటానికి అండ్ గంగిరెద్దు డ్యాన్సు, చిలక జోష్యం అండ్ అలాగే దానికి తగ్గట్టు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా, మెనూ ఐటమ్స్ కూడా మన ట్రెడిషనల్ వేలో మేము ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అన్ని రకాల వంటలతో. సో ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పవన్ అండి, సేల్స్ మేనేజర్ ఫార్చ్యూన్.
మంత్రి లోకేష్ ఆదేశాల సైతం నూజివీడు రెవెన్యూ అధికారులు బేఖాతరు చేస్తున్నారని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంకు చెందిన రైతులు కోనేరు మురళి మంద గంగాధర్ రెడ్డి వాపోయారు. నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారథిని ఆశ్రయించి అవమానం పొందామని సోమవారం గ్రామంలో ఉన్న తమ ఆస్తుల విషయమై న్యాయం చేయాలని మంత్రి లోకేష్ కు ప్రజా దర్బార్లో డిసెంబర్ 4వ తారీఖున ఆర్జీ ఇచ్చామని తెలిపారు. మాపై దయ ఉంచి మంత్రి లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయవలసిందిగా రైతులు కోనేరు మురళి మంద గంగాధర్ రెడ్డి కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంకు చెందిన రైతులు కోనేరు మురళి మంద గంగాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం సోమవారం వైసీపీ సర్పంచ్ శోభన్ బాబు, కొత్తగూడెం మాజీ సర్పంచ్ చెల్లగుండ్ల రాజారత్నం, వైసీపీ ఎంపీటీసీ జగన్ రావు కలిసి కుట్ర చేసి మా భూమిని స్థానిక తహసీల్దార్ రాజకీయ నాయకులతో కలిసి వాళ్ల పేరు మీద ఆన్లైన్ చేసి వేరే వాళ్లకు అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక అవసరాల నిమిత్తం భూమిని అమ్మేందుకు కొనుగోలుదారిని సంప్రదించగా రిజిస్ట్రేషన్ కొరకు భూమి RS నంబర్ 352 సోమవారంలో తన పక్క సరిహద్దుల దారుల గొడవ వలన బ్లాక్ లో ఉందని చెప్పారని వాపోయారు. రిలీజ్ చేయడానికి చాట్రాయ్ మండలం తహసీల్దార్ దాసరి ప్రశాంతిని సంప్రదించామని, స్థానిక తహసీల్దార్ దాసరి ప్రశాంతి మమ్మల్ని 5 లక్షలు డిమాండ్ చేశారన్నారు. తహసీల్దార్ డబ్బులు అడుగుతున్నారని స్థానిక నూజివీడు ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథిని సంప్రదిస్తే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారని వాపోయారు. రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్లండి, వాళ్లే చేస్తారు, నాకు సంబంధం లేదని పొంతనలేని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు. సోమవారం గ్రామంలో ఉన్న తమ ఆస్తుల విషయమై న్యాయం చేయాలని మంత్రి లోకేష్ కు ప్రజా దర్బార్లో డిసెంబర్ 4వ తారీఖున అర్జీ ఇచ్చామని తెలిపారు. మాపై దయ ఉంచి మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయవలసిందిగా రైతులు కోనేరు మురళి మంద గంగాధర్ రెడ్డి కోరుతున్నారు. అది నూజివీడు కాన్స్టిట్యున్సీ ముస్నూరు మండలం అకిరేటిగూడెం గ్రామం అండి. నా పేరు కోనేరు మురళీకృష్ణ. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. సరే, మేము 2006లో చాట్రాయి మండలం సోమవారం గ్రామంలో భూమి కొనుక్కున్నామండి. మా అత్తగారు పేరున ఒక 20 ఎకరాల 6 సెంట్లు, మా ఆవిడ పేర 18 ఎకరాల భూమి 2006లో కొనుక్కుని వాటికి గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఆన్లైను, పాస్బుక్, ఖాతా నెంబర్లు మ్యూటేషన్ అయ్యి ఉందండి. తర్వాత నేను ఒక 2-3 నెలల క్రితం భూమి అమ్ముకుని అది రిజిస్ట్రేషన్ చేయించుకుందామని చూస్తే అది రెడ్ మార్క్లో పెట్టి ఉందండి. తర్వాత మేము MRO గారిని కలిసాం. MRO గారిని కలిస్తే దాన్ని చేయటం కుదరదు అని అన్నారు. తర్వాత మళ్ళీ మాకు తెలిసిన ఆయన ఎవరినో తీసుకుని వెళ్తే 5 లక్షలు డబ్బులు ఇస్తే కనుక చేస్తానన్నారండి. ఈలోపు మళ్ళీ మంత్రి గారిని కలిసామండి. ఈ డబ్బులు 5 లక్షలు అడుగుతున్నారు అని మంత్రి గారిని కలిసి మంత్రి గారితో చెప్పి వెళ్ళామండి. 5 లక్షలు ఇవ్వకోకుండా అసలు చేసే ప్రసక్తే లేదని చెప్పారండి. 5 లక్షల రూపాయలు అండి. పార్సారథి గారండి, కొలుసు పార్సారథి గారు. 5 లక్షలు ఇవ్వకోకుండా కుదరదంటే ఇది అయ్యే పని కాదు అనే ఉద్దేశంతో ఎక్కడో అప్పు తీసుకుని ఒక 5 లక్షల డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చామండి ఆవిడకి. ఇచ్చిన తర్వాత మనకి రికార్డుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఆన్లైన్లో 1B అడంగులు రావాలండి. ఆవిడ ఖాతా నెంబర్ ప్రకారంగా 1B చేశారండి. నిజంగా ఇదిగోండి ఆవిడ సంతకం, ఇది ఇద్దరి పేర 1B చేశారండి. ఒకళ్ళకి 20 ఎకరాలు 6 సెంట్లు, ఒకళ్ళకి 18 ఎకరాలు 1B మీద వచ్చింది. కానీ రిజిస్ట్రేషన్కి అడంగులు కూడా కావాలి. మాకు అది తెలియక మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళిన తర్వాత ఇది 1B కాదండి, అడంగుల్లో కూడా రావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెళ్తే మళ్ళీ 5 లక్షలు అడుగుతున్నారు.
నేను ఈ రాజకీయ నాయకుల దగ్గరకు కానీ ఇటు కానీ తిరిగి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి 5 లక్షలు ఇచ్చేపాటికి నాకు అక్కడ ఇక్కడ తెచ్చి 20 లక్షలు ఖర్చు అయిపోయిందండి. 20 లక్షలు ఖర్చు అయిపోతే మళ్ళీ 5 లక్షలు అడుగుతున్నారండి, అడంగులు రావాలండి. ఇదేంటి అసలు మేము ఇక అంత భరాంచలేమండి, మీరు చేసి పెట్టాలి అంటే ఇక అక్కడి నుంచి మా మీద అసలు మీరు ఫారెస్ట్ భూమి ఇదిగోనండి. నేను 2006లో ఇవన్నీ నా ఒరిజినల్ డాక్యుమెంట్లు అండి. ఈ రకంగా మేము డాక్యుమెంట్లు అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి మాకు 2006 నుంచి ఇప్పటి వరకు మా భూమి మా దగ్గరే ఉన్నాము. మా సాగులో మేము వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఫారెస్ట్లో ఉండాలంటారు, కాసేపు అసలు మీరు ఏరియా నెంబర్లో ఆక్యుపై చేశానంటున్నారు. ఇట్లా రకరకాల మాటలు మాట్లాడి వేరే వాళ్ళకి నాకు మా భూమి మధ్యలో మా పక్క రైతు పూర్ణారెడ్డి గారని 1963 సంవత్సరంలో కొన్నారండి. 63 సంవత్సరంలో కొని వారు ఇది గుడివాడండి, మాదేనో ముస్నూరు మండలం, ఇది చాట్రాయి మండలంలో ఉన్న భూమి. అక్కడ కొంతమందిని ఇసుగొలిపి మా భూమికి మాది 3 ఎకరాల 15 సెంట్లకి, రెడ్డి గారిది 4 ఎకరాల 30 సెంట్లకి కలిపి 7 ఎకరాల 45 సెంట్లు ఆక్యుపై చేసి ఫెన్సింగ్ వేసారండి. నైట్ వేస్తున్నారండి. ఈ చేలోకి వెళ్తే మమ్మల్ని కొట్టి భయభ్రాంతులను చేసుకుంటూ అలా మా చేలోకి మేము వెళ్ళటానికే భయపడి వెళ్ళకుండా మానేస్తున్నాం. ఇప్పుడు ఫెన్సింగ్ వేసినా మేము వెళ్తే చంపేస్తామనే కాడికి ఉన్నారు. మాకు మంత్రి గారు అండ ఉంది, లేకపోతే ఎంఆర్ఓ గారు మా చేతిలో ఉంది. దీని అంతటికీ వాళ్ళు చేలో మా మనుషులు మేము వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలు, మేము మంత్రి గారికి 50 లక్షలు ఇచ్చాం, నువ్వు ఇస్తే ఏమిస్తావు, లేకపోతే ఎంఆర్ఓకి మేము 20 లక్షలు ఇచ్చాం, నువ్వు ఇచ్చింది 5, మాకు ఈ భూమి మాది అని పూర్తి కబ్జా చేసి ఫెన్సింగ్ వేసారండి. మా చేలోకి వెళ్తే ఇప్పుడు నాకు ప్రాణహాని ఉందండి. ఇందుట్లో వాళ్ళు ఒక అతను నా చేలోకి వచ్చిన ఒక ఆయన మర్డర్ కేసు ఉంది, ఒక ఆయనను అది ఇవ్వండి. ఈ బాధితులు కూడా వీళ్ళు 6 ఏరే ఈ ఎంఆర్ఓ గారికి బలైపోయిన వాళ్ళు ఈ 6 వీళ్ళు. తర్వాత నన్ను బెదిరించి ఆయన స్క్రీన్ పెట్టవే ఏ రోజు మినిస్టర్ గారు ఈ రోజు కానీ నూజివీడు వచ్చాక ఎవరి దగ్గరైనా ఒక పైసా తీసుకొని నేను సూసైడ్ చేసుకుంటాను. కోనేరు మొదలైన పెద్ద బడాకి భూ కబ్జేదాడండి. ఖబర్దార్ కోనేరు మొదలకి ఒకటే చెప్తాను. ఏ రోజు మినిస్టర్ గారు ఈ రోజు కానీ నూజివీడు వచ్చాక ఎవరి దగ్గరైనా ఒక పైసా తీసుకొని రుజువు చేస్తే నేను సూసైడ్ చేసుకుంటాను. అంత భరోసాగా చెప్తాను. ఎందుకంటే మినిస్టర్ గారి గురించి మాకంత తెలుసండి. మా చిన్నకారు రైతులందరూ కూడా. అలాగే ఎంఆర్ఓ గారి విషయం ఉంది. ఎంఆర్ఓ గారు ఎస్సీ ఎస్టీ చిన్న రైతులకి 30 సెంట్లు 50 సెంట్ రైతులకి పిలిచి మామూలు పని చేస్తున్నారండి. చేయించుకోండి, ఇలాంటి అవకాశం రావాలి. అట్లాంటి మామూలుగా ఎంఆర్ఓ గారి మీద దౌర్జన్యకరంగా ఏంటి ఒక ఎస్టీ మహిళ అని చెప్పి బెదిరించి నీ ఎంత చూస్తాను ఏకవచనంతో మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఏంటంటే వాళ్ళు ఇక మనం డ్యూటీ చేయగలిగితే తప్పదు. ఈ గవర్నమెంట్లో ఎంత ఇట్లా ఈ చల్లగొండ రాజారత్నం, ఉప్పలపాటి వాసు, చల్లగొండ జగన్మోహన్ రావు, ఎర్రజోరు రాంప్రసాదు, పెనుమల్లి రామారావు, వీళ్ళందరూ 11-12 మంది నా మీదకి కత్తులు వేసుకుని కర్రలు తీసుకుని నన్ను భయభ్రాంతులను చేసి వీళ్ళతో నాకు ప్రాణహాని ఉంది, వీళ్ళ వెనకాల మాకు మంత్రి గారు ఉండాలి అనే మాటలు మాట్లాడుకుంటూ చేస్తున్నారు సార్. అసలు కేసు కూడా నేను కేసు పెడతానికి వెళ్తే కేసు కూడా తీసుకోవట్లేదు. మా ఇబ్బంది మా చేను దగ్గరికి ఏ ఛానల్లో ఆ లోకల్లో ఉన్న ఛానళ్ళని పిలిచినా కూడా రావట్లేదండి. మాకు మంత్రి గారు దీని వెనకాల ఉండాలని చెబుతున్నారు. మాకు ప్రాణహాని ఉంది. మాకైతే మరి మంత్రి గారు ఉండారా లేదా అని అనటానికి మంత్రి గారు ఉండాలని వాళ్ళు చెబుతున్నారండి.
రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయకుండా చోద్యం చూస్తుందని సిఐటియు రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది కాంట్రాక్ట్ కార్మికులను అదనంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తే అంగీకరించి ఇప్పటికీ ఒక్కరిని విధుల్లోకి తీసుకోలేదని చెప్పారు. కార్మికులపై పనిభారం పెరిగిపోవడంతో ఒత్తిడికి గురై మున్సిపల్ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యల పరిష్కరించాలని కోరుతూ నగరంలో ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంకి 4 రోజుల సమయం ఇస్తున్నామని, సమస్య పరిష్కారం కాకుంటే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. వాటర్ పార్క్, వెహికల్ డిపోలో మెకానిక్ సెక్షన్స్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. అధికారులు మున్సిపల్ కార్మికుల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చినా సమస్యల పరిష్కారం కాలేదని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు ఇవ్వలేదు. ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించినటువంటి జీతాల పెంపుదలకు సంబంధించినటువంటి సమస్య సానుకూలంగా పరిష్కారం చేస్తానని చెప్పినటువంటి మాటలు నీటిమోట్లయినాయి. వాటర్ సప్లై కానీ, పార్క్ సెక్షన్ కానీ, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానికలు కానీ వీళ్ళ సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకుండా నిలబెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తాత్సారం చేస్తూ ఉంది డిఎంఏ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మంత్రి నారాయణ గారు కానీ వీళ్ళ సమస్యల మీద దృష్టి సారించేటువంటి పరిస్థితుల్లో లేడు. రాష్ట్ర సంఘం ఫెడరేషన్ ఏదైతే ఉందో, వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేక సార్లు దఫాలుగా మెమోరాండాలు ఇచ్చినా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్ల. ఇక వేరే గత్యంతరం లేక దశల వారీ ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవటం అని చెప్పనేటువంటిది జరిగింది. ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమం ఈరోజు 10వ తారీఖు నిరసన దీక్షలతో జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ నిర్ణయాల్ని అమలు జరిపేటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో పని భారం అధికమైంది. వాటర్ సప్లైకి సంబంధించి కనీసం ఒక్క సెక్షన్కి 1 టౌన్కి సంబంధించినటువంటి కానీ, గాంధీనగర్ కానీ, సర్కిల్ 3కి సంబంధించినటువంటి దాంట్లో కానీ 150 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకోవాలని చెప్పారు. గత కమిషనర్ వాగ్దానం చేశాడు, ఈ కమిషనర్ వాగ్దానం చేశాడు. 1 టౌన్కి సంబంధించి 50 మందిని ఇవ్వటానికి సిద్ధపడటంలా పని భారం అధికమై 1 టౌన్లో ఇప్పటికి 3 చచ్చిపోయారు. టెన్షన్ గురై పోటుతో హాస్పిటలైజ్డ్ అయి మృతి చెందినటువంటి లక్ష్మణరావు బహుశా 3వ వ్యక్తి. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. మంత్రి కనీసం స్పందించేటువంటి పరిస్థితుల్లో లేడు. 4 నెలలు టైం ఇవ్వండి, 3 నెలలు టైం ఇవ్వండి, 4 రోజులు ఆగండి అని చెప్పనని తాత్సారం చేసేటువంటి దానికి, తొత్తడం చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. మీకు దారి తీయించినట్టే. అలా కాకుండా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీవో నెంబర్ 36 ఏదైతే ఉందో అది అమలు జరపమని చెప్పారని, ఆ అమలు జరపాల్సినటువంటి మేరకి గత కమిటీకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెమోరాండాల్ని తక్షణం పరిశీలన చేసి మంత్రి దాని మీద దృష్టి సారించి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు క్యాబినెట్లో నిర్ణయం చేస్తావా, ఎక్కడ నిర్ణయం చేస్తావా అని చెప్పనేటువంటిది తర్వాత పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి దానికి ప్రయత్నం చేయకపోయినట్లయితే రాబోయే కాలంలో సమ్మె మీద మరో గత్యంతరం లేదని చెప్పనేటువంటిది కనబడతా ఉంది. అందుకనే మంత్రి గారు చెప్పినటువంటి సమయం వరకు వేచి చూస్తూ ఉన్నాం. ఓర్పు నశిస్తూ ఉంది. కార్మికులు చనిపోతూ ఉన్నారు, ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు, ఆర్థికంగా కుంగిపోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం నమ్మకి నీరెత్తినట్టుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసిన ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాన్ని పక్కన పెట్టి ఒడ్డు నుండి చూసేటువంటి పరిస్థితి కనుక చేసినట్లయితే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే మీకు పడుతుందని చెప్పనని హెచ్చరిస్తూ ఉన్నాం. వాటర్ సప్లై, పార్కు సెక్షను, వెహికల్ డిపోలో మెకానికులు వీళ్ళెవరికీ కూడా
జీవోలు అమలు జరిపేటువంటి పరిస్థితి కనపట్ల. అది కోరుతా ఉన్నాం. ఇది కనుక జరగకపోయినట్లయితే టైం ఇచ్చి చూస్తాం. ఈ టైం లోపు కనుక జరగకపోయినట్లయితే నెక్స్ట్ వచ్చే నెలలోనే సమ్మె పిలిపివ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా సమ్మెలో దిగుతాం. వీళ్ళకి తోడు పారిశుధ్య కార్మికులు, డ్రైనేజీ కార్మికులు వీళ్ళందరూ కూడా సంఘీభావంగా సమ్మెలో పాల్గొనేటువంటి పరిస్థితి వస్తుంది. అన్ని రంగాలు, అన్ని విభాగాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటాయి. తద్వారా ప్రభుత్వాన్ని వంగదీసేటువంటి దానికి ఈ మంత్రులు, డిఎంఏలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళ కళ్ళు తెరిపించేదానికి సిఐటియుగా ప్రయత్నం చేస్తామని చెప్పనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. డీసిల్టింగ్ ప్రక్రియను వెంటనే మొదలు పెట్టమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఈట్ స్ట్రీట్, ఏలూరు రోడ్డు, మాచవరం, ఈఎస్ఐ హాస్పిటల్, క్రీస్తురాజపురం, ఏఎస్ రామారావు రోడ్డు, హరిజనవాడ, లోయల కాలేజీ రోడ్డు, మాధు చౌక్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాలు పడినప్పుడు వర్షపు నీటి విలువలు రోడ్డు మీద నిలిచి ఉండే ప్రదేశాలను 72 ఉన్నాయని అధికారులు గుర్తించగా వాటిని నిరంతరం డీసిల్టింగ్ చేసుకుంటూ భారీ వర్షాలు పడినా వర్షపు నీటి నిలువలు రోడ్డు మీద నిలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రధాన అవుట్ఫాల్ట్ డ్రైన్లో కలిసే డ్రైన్లను ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ డీసిల్టింగ్ చేసుకుంటూ ఉండాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు రోడ్, మాజవరం ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ పొంగటం గమనించి వెంటనే చర్యలు తీసుకుని ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్రీస్తురాజపురం, హరిజనవాడలో ఎప్పటి నుంచో నిలిచి ఉన్న పాత ద్విచక్ర, 4 చక్ర వాహనాలను పోలీసు వారి సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ నందు పాడైపోయిన కలవట్ ను గమనించి వెంటనే మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. మాధవ్ చౌక్ సెంటర్ వద్ద గుహాల ముందు డ్రైన్ నిర్మాణంను త్వరగా పూర్తి చేయాలని, ఇంజనీరింగ్ మరి టౌన్ ప్లానింగ్ సమన్వయంతో రోడ్ల పైనున్న నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి పాల్గొన్నారు. గుణదలలోని రామ్ గోపాల్ థియేటర్ నేటి నుంచి రామ్స్ థియేటర్ గా నగరవాసులకు వినోదాన్ని అందించనుందని థియేటర్ అధినేత యలమంచిలి రామ్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త సినిమాలతో రామ్ సినిమాస్ నగరవాసులను అలరించనుందని తెలిపారు. రామ్ సినిమాస్ 2 స్క్రీన్లలో డిజిటల్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 48 సంవత్సరాలుగా విజయవాడలో రామ్ గోపాల్ థియేటర్ గా అలరించిందని, ఇక నుండి రామ్ సినిమాస్ గా అందరి ముందుకు వస్తుందని అన్నారు. థియేటర్ లో విశాలమైన కార్ పార్కింగ్ తో పాటు స్కూటర్ పార్కింగ్ కూడా ఉందని అన్నారు. టికెట్స్ థియేటర్ తో పాటు బుక్ మై షో ద్వారా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కెఏ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ను కాపాడుకోవడమే నిర్మాతల లక్ష్యమని తెలిపారు. సామాన్య ప్రేక్షకులకు సింగిల్ స్క్రీన్ ద్వారా సినిమాలను తక్కువకే అందిస్తామని వివరించారు. విలేకరుల సమావేశంలో యలమంచిలి రాహుల్, యలమంచిలి రోహన్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ వెల్కమ్ అండి టు రామ్ గోపాల్ థియేటర్స్, రామ్ సినిమాస్. నా పేరు రాము యలమంచిలి అండి. ఈ సినిమా హాలు 3వ జనరేషన్ వ్యక్తిని. మా తాతగారు యలమంచిలి పొన్నయ్య గారు స్టార్ట్ చేశారు 1976, 1976లో స్టార్ట్ చేశారండి. మా నాన్నగారు తర్వాత రన్ చేశారు యలమంచిలి రామచంద్ర గారు. తర్వాత నేను రాము యలమంచిలి, నా నెక్స్ట్ జనరేషన్ రాహుల్ యలమంచిలి అండ్ రోహన్ యలమంచిలి కూడా ఉన్నాం ఇక్కడ. తర్వాత దామోదర్ ప్రసాద్ గారు వచ్చి మన ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సెక్రటరీ అండి, అండ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ అండి, చైర్మన్ అండి. సో ఈరోజు రామ్ గోపాల్ థియేటర్ మనందరికీ గుర్తుంది. విజయవాడలో గుణదల లేకపోతే విజయవాడలో అందరికీ తెలిసిన థియేటర్ ఇది. ఎందుకంటే ఇది 48 సంవత్సరాలు అయిన థియేటర్ ఇది. సో దీన్ని మళ్ళా న్యూ టెక్నాలజీస్తో మనం రామ్ సినిమాస్ అనే పేరుతో ఇవాళ మీ అందరి ముందు ఇవాళ లాంచ్ చేద్దామని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఈ సినిమా హాల్ అనేది మాకు 4 జనరేషన్స్ అండి. మా తాతగారు, మా నాన్నగారు, నేను, మా నెక్స్ట్ మా సన్స్ 4 జనరేషన్లు చూసిన సినిమా హాలు. ఈరోజు కావాల్సిన జనరేషన్కి టెక్నాలజీగా ఏం కావాలనేది మీ అందరికీ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియదలుచుకున్నామండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ నాన్నగారు మాట్లాడతారు. సో ఇట్ ఈజ్ ఏ లెటర్ డే ఇన్ మై లైఫ్. ఎందుకంటే మా నాన్నగారితో నేను గొడవ పడ్డా ఈ సినిమాలు కట్టేటప్పుడు. 1974 స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు గవర్నమెంట్ సర్వీస్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను, బిలాయిలో ఉండేవాడిని. ఓ రోజు నేను వెకేషన్కి వస్తే నేను సినిమాలు కడదాం అనుకుంటున్నాను అన్నారు. సినిమాలు ఏంటన్నా, ఇట్స్ నాట్ మై లైకింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఇట్, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని చెప్పారు. ఆయన ఎందుకనో ఆయన కన్విక్షన్ ప్యాషన్గానే ఏమన్నా అనుకోనండి, కట్టాలని ఆయన ప్రగాఢమైన కోరికతో నా అనుమతి కూడా లేకుండా ఆయన నిర్ణయం ప్రకారం ఆయన సినిమాలు కట్టడం జరిగింది. తర్వాత నేను ఇన్వాల్వ్ అయ్యి టెక్నాలజీ నాకున్న ఇంజనీరింగ్ నాలెడ్జ్తో ఆయన వేసిన ప్లాన్స్ అన్ని రివైవ్ చేసేసి విత్ మై ఓన్ ఇన్వెన్షన్ ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ కన్స్ట్రక్షన్. అండ్ అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ వాజ్ acclaimed one of the best non-AC theatres in Vijayawada. So it ran for years. 40 years service తర్వాత నెవర్ దేర్ వాజ్ ఎ బ్లేమ్ ఆన్ దిస్ థియేటర్. ఏదర్ గవర్నమెంట్ సైడ్ నుంచి మేము ఏదన్నా డిఫాల్ట్ అయినట్టు కానీ, ప్రేక్షకుల నుంచి కానీ, ఎటువంటి నుంచి కూడా ఆదరణ పొందింది కానీ ఎవరి దగ్గర నుంచి ఒక్క ఇది అపమైన సవ్యమైన రిపోర్ట్ మాకు రాలేదు. అది మా అదృష్టంగానే మేము భావిస్తున్నాం. తర్వాత ఆఫ్ లేట్ టెక్నాలజీ చేంజ్ అవుతున్న కొద్దీ I was involved in technological things because being an engineer, సౌండ్ సిస్టమ్ ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు మోడర్నైజ్ చేయటం ఆ విధంగా చేసుకుంటే థియేటర్ నడిపాము. కోవిడ్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు 1 year మూతపడిపోయింది. తర్వాత రివైవ్ చేసినా కూడా ఇట్ కుడ్ నాట్ రీబ్యాక్ ఆర్ ఎస్టర్ డేస్. అప్పుడు ఏం చేయాలని ఆలోచించిన తర్వాత 1 year మూసేశానండి థియేటర్. తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్దామని ఆలోచనతో మా సన్ he had an idea to go into multiplex. Then we started planning for అంటే yes sir, I'll explain that point. మరి థియేటర్లో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తున్న రేట్లు మేం కాదు. గవర్నమెంట్ has issued a UO recently about 6 months, 1 year back. మల్టీప్లెక్స్ ఓ టైప్ ఆఫ్ రేట్స్ పెట్టింది. సినిమా ఆర్డినరీ థియేటర్స్లో కామన్ నార్మల్ థియేటర్స్, దే కాల్ ఇట్ నార్మల్ థియేటర్స్, అంటే విత్ ఏసీ ఫెసిలిటీస్, నాన్ ఏసీ ఫెసిలిటీస్ అండ్ గ్రేడ్ 1 థియేటర్స్, స్పెషల్ కేటగిరీ థియేటర్స్. నాన్ ఏసీ థియేటర్స్కి ఒక రేట్లు ఉంటాయి. నార్మల్ ఏసీ థియేటర్స్ ఇన్ కార్పొరేషన్స్ ఒక రేట్ ఉంది. అలాగే స్పెషల్ గ్రేడ్ థియేటర్స్కి ఒక రేట్ ఉంది. దే ఆర్ వెరీ రీజనబుల్ రేట్స్ యాజ్ ఫర్ యాజ్ ది కంపేర్ టు ది మల్టీప్లెక్స్ సిస్టమ్. The rates are like this. For an ordinary theatre, like in Vijayawada, this is a corporation area. Normal AC theatre, like any other theatre in Vijayawada, the minimum rate where you are sitting is 75 rupees. The next category is 100 rupees. Multiplex is common for recliners are common for everybody. అందరికీ సమంగా 250 రూపాయలు అనేది జీవో ఇచ్చింది. ఇప్పుడు ఈ థియేటర్ ఏంటంటే మేము సినిమాటోగ్రాఫ్ కింద డెవలప్ చేశారు, మల్టీప్లెక్స్ యాంగిల్లో చేయాల. సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే స్పెషల్ కేటగిరీ థియేటర్ అవుతుంది. ఇది అయినప్పుడు ఏంటంటే ఈ క్లాస్ మీరు కూర్చున్న క్లాస్ 100 రూపీస్ రేట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ విల్ బి 125 అండ్ రిక్లైనర్స్ విల్ బి 250 రూపీస్ ఫర్ యాజ్ అదర్ థియేటర్స్ లాగా ఫెసిలిటీస్ ఉన్నప్పుడు. దట్ ఈస్ ఏ ఉన్న ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ మై ఇట్ నాట్ బి మేడ్, వెరీ ఫ్యూ పీపుల్ విల్ ప్యాట్రనైజ్ టు దట్. So I am confident that these rates will be reachable to the public in the present scenario. కాబట్టి బర్డెన్ అవుతుందని నేను అనుకోవట్లేదు, మరి మీరు ఎలా అనుకుంటారు? ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ని ప్లస్ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్కి నేను ఆల్మోస్ట్ 8 years నుంచి సెక్రటరీనమ్మా. అండ్ ఈ చేంబర్ కానీ కౌన్సిల్ కానీ 2 రాష్ట్రాలకు చెందింది. అంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు అదే, ఇప్పుడు నేను రాష్ట్రాలు విడిపోయినాక కూడా 2 రాష్ట్రాలకు చెందిన కౌన్సిల్ చేంబర్ ఇది. సో ఐ రిప్రజెంట్ బోత్ ద ఆర్గనైజేషన్స్. నేను ముఖ్యంగా ఇవాళ ఇక్కడ రావడం కూడా కారణం ఏంటంటే
Ramchandra Garu and Ramu and his kids. Ramchandra Garu, my father, very close friends, and our friendship generations lagane na Ramu tonu pillado kuda koncham I have this friendship and with the family. So one of the main reasons I have come here for this opening, Jaraboy opening kosmani. ఇకపోతే చాలామంది మాకు సినిమా అంటే ప్యాషను లవ్ అంటారు, కానీ ప్యాషన్ అనే వర్డ్ చాలామంది అంటే నాట్ ఓన్లీ ఇన్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్లో కానీ డిస్ట్రిబ్యూటర్స్లో అందరూ కూడా ప్యాషన్ అని అంటారు, కానీ ప్యాషన్ అనే వర్డ్ చాలా ఫ్యాషన్గా వాడుతుంటారు. దాంట్లో నిజంగా ట్రూత్ లేదు. బట్ ట్రూ ప్యాషన్ అండ్ లవ్ ఇది దిస్ వాట్ ఇట్ ఇస్. ఎందుకంటే రామచంద్ర గారు చెప్పినట్టు సింగిల్ థియేటర్ బిజినెస్ అనేది ఇంత ప్రైమ్ లొకాలిటీలో మీ అందరూ తెలిసిన విషయమే. ప్రైమ్ లొకాలిటీ అంటే ల్యాండ్ వాల్యూ కానీ ఎంత ఉందనేది. ఇట్లాంటి థియేటర్ రన్ చేస్తే దానికి తగ్గ రెవెన్యూస్ రాట్లా. అయినా కానీ ఆ పాత థియేటర్ని అట్టగే కంటిన్యూ చేయకుండా లేటెస్ట్ సిస్టమ్స్తో కానీ మల్టిపుల్ థియేటర్స్ చేసి ఇక్కడున్న అంటే ఇన్నేళ్ళ నుంచి ఏరియాలో ఈ థియేటర్కి ఉన్న జనంలో ఉన్న ఎమోషన్ని మైండ్లో పెట్టుకుని దే హవ్ డన్ దిస్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంటే ఇక్కడెక్కడో బిజినెస్ పర్స్పెక్టివ్ అంటే కూడా ఇట్స్ ట్రూ లవ్ అండ్ ప్యాషన్ ఫర్ సినిమా. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంటుందంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ జనరేషన్ తర్వాత జనరేషన్ వచ్చినాక చాలామంది సింగిల్ థియేటర్లు నాకు చెప్తుంటారు ఛాంబర్లో, ఏమండి మేము ఇన్ని రోజులు రన్ చేస్తున్నాం, మాకు ప్యాషన్ ఉంది, బట్ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నాట్ విల్లింగ్ టు రన్ ఎ థియేటర్. ఎందుకంటే దాంట్లో ఆ బిజినెస్లో అంత గ్రోత్ కానీ అంత ఫినాన్షియల్ ఇది కానీ కనపడట్లేదు. కాబట్టి జనరల్గా పిల్లలు చాలామంది యూఎస్లో ఉంటారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం త్వరలో అందుబాటులోకి. చార్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించాం స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సిల్టింగ్ ప్రక్రియను మొదలు పెట్టండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను హేతుబద్ధీకరణ చేయాలి. వీరిని 3 విభాగాలుగా విభజించాలన్న ప్రభుత్వం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.